గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మెసేజ్ ఈజ్ ఓవర్. చెప్పండి. సత్యనారాయణ దీక్షిత్ గారు, ఇక్కడ నక్సల్స్ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే విషయం మీకు మాకే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. ఏం జరిగినా ఈ సంఘటనతో అదే విషయం రుజువైంది. సార్, సుమారుగా రాత్రి ఎన్ని గంటలకు ఫైరింగ్ స్టార్ట్ చేశారు? అది సుమారుగా రాత్రి 1:20 ప్రారంభమై 3 గంటల 5 నిమిషాలు సుమారుగా ఆ టైంకి నక్సలైట్ పారిపోయారు. ఏది ఏమైనా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చురుగ్గానే పనిచేశారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ కాల్పుల్లో 3 పోలీసులు మరణించడం జరిగింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అసలు పోలీసులు నక్సలైట్స్ ఎందుకు కాల్చుకుంటారో రీజన్ చెప్తారా సార్? నెక్స్ట్. ఒక పక్క నక్సల్స్ తో శాంతి చర్చలు అంటూనే ఇంకో పక్క ఇలా ఎన్కౌంటర్స్ ని ఎంకరేజ్ చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? అది తేల్చవలసింది ప్రభుత్వం. మా డ్యూటీ మేము చేసాం. దట్స్ ఆల్. ఫ్లవర్ చాలా అందంగా ఉంది కదా? అవును, బాగుంది. మీరు ఏ ఛానల్ నుంచి? TV9 నుంచి. మరి నువ్వే ఛానల్ నుంచి? నేను TV5 నుంచి కొత్తగా జాయిన్ అయ్యాను. ఐఎమ్ హన్సిని. ఐఎమ్ వరుణ్. తొందరగా వెళ్దాం పదండి. వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయారు. అవును, వెళ్దాం పదా. జాగ్రత్త, జారిపడ్డామంటే లోయలో పడిపోతావు. ఇంతకీ మనం వాళ్ళు వెళ్ళింది ఇటువైపా అటువైపా? నేను అదే ఆలోచిస్తున్నాను. సరే సరే వెళ్దాం పద. పదండి. వచ్చేటప్పుడు అందరితో కలిసి వచ్చాం, వెళ్ళేటప్పుడు ఇద్దరమే వెళ్తున్నాం కదా.
అవును. ఆ పువ్వును చూసి ఉండకుంటే మన వాళ్ళతో వెళ్ళేవాళ్ళం. అవును, ఈ అడవిని చూస్తుంటే భయం వేస్తుంది. ఇంతలోనే ఎక్కడ మాయమయ్యారబ్బా? అసలు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నామని డౌట్ గా ఉంది. ఓ షిట్, సెల్ ఫోన్ లో సిగ్నల్స్ కూడా లేదు. నీ ఫోన్ లో ఉందాం చూడు. షట్, నా ఫోన్ లో కూడా సిగ్నల్స్ లేవు. ఇప్పుడు ఎలా? ఇప్పటికే 1 అవర్ నడిచాం, వేరే ఛాన్స్ లేదు. దారి తప్పమనిసిని. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు. ఏయ్, దీనికే అంతలా ఆలోచించాలా? ఏయ్, ఆరోపు ఆపు, ఇక్కడ జంతువులు ఉంటాయి. అంతేనా? మరేమనుకుంటున్నావు? నా వెనకాల వచ్చాయి. అవును, నువ్వు ఎక్కడ ఉంటావు? ఎల్బీ నగర్ జనప్రియ కాలనీ. నువ్వు? ఉప్పల్ సూర్యానగర్ లో. ఓ, నీకు బైక్ ఉందా? ఉంది. ఉంటే ఏం లాభం, గర్ల్ ఫ్రెండే లేదు. తొందరగా వచ్చి తొందరగా వచ్చి. జాగ్రత్త జాగ్రత్త. ఈ అడవిలో మన ఇద్దరిని వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? భయంగా అనిపిస్తుంది. నీకు? నాకు కొంచెం భయం, కొంచెం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. థ్రిల్లింగా? దేనికి? దేనికంటే ఒక అమ్మాయితో ఇలా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మనమంతా కలిసి ఇంత పకడ్బందీగా ప్లాన్ వేసిన తర్వాత కూడా పోలీసులకు తెలిసిపోయింది అంటే నాకేదో అనుమానంగా ఉంది. మీరేమంటారు కామ్రేడ్స్? అక్క, నువ్వు అనవసరంగా అనుమానం పెంచుకుంటున్నావు. ఇప్పుడు అనుమానాల గురించి ఆలోచించుకునే సమయం కాదు. ఎక్కువసేపు ఒకే చోట ఉండటం అంత మంచిది కాదు. వెంటనే వేరే చోటికి వెళ్ళిపోదాం. పదండి పదండి కామ్రేడ్స్. అబ్బా, ఇంకెంత దూరం నడవాలి? ఇంతకీ మనం ఎటువైపు వెళ్తున్నాం? అడవిలోకి వెళ్తున్నట్టు మాత్రం తెలుసు. ఒక ఐడియా. ఎందుకు వెంట్రుక లాగావు? చూడు, ప్రయోగం చేస్తున్నాను. 1 minute. ఇటు ఉత్తరం, ఇటు దక్షిణం, ఇటు తూర్పు, అటు పడమర. ఎటువైపు నుంచి వచ్చామబ్బా? ఇటువైపు వెళ్దాం పదా. అబ్బా, నా కాళ్ళు లాగేస్తున్నాయి. ఇంక నేను నడవలేను. మనం వెళ్లే దారి ఇది కాదని నా డౌట్. ఇలా వెళ్తే రోడ్డు వస్తుంది, నువ్వేగా చెప్పింది. నువ్వు మాత్రం నా తల వెంట్రుకు తీసి పెద్ద ఐన్స్టీన్ లెవెల్లో ప్రయోగం చేశావు కదా. చూడు, నీతో డిస్కస్ చేయడమే వేస్ట్. మనం ఉన్నది పార్క్ లో కాదు, అడవిలో. ఇక్కడ జంతువులు తిరుగుతుంటాయి. ఏ సింహం పులో చూసిందంటే అంతే సంగతులు. నీకన్నా పెద్ద జంతువులు ఇంకేం ఉండవులే. ఏయ్, ఏమన్నావు? ఏమీ అనలేదు. నో, నువ్వు నన్ను అన్నావు. ఏమీ అనలేదని చెప్తున్నాను కదా. కోవిక్కింది నీకు. ఏంటా చెప్పు? ఏంటి? ఏంటా చెప్పు? ఏం చేస్తావ్? ఏం చేస్తావు? ఏం చేస్తావు ఏం చేస్తావు అని గుచ్చి గుచ్చి అడిగి ఓ మంచి తాటు వచ్చేలా చేశావే. ఏం థాట్ వచ్చింది? చెప్పు, ఏం థాట్ వచ్చిందో? చెప్పినా చెప్పకపోయినా నువ్వు చేసేదేమీ లేదు. ఏయ్, అసలేం చేస్తావో చెప్పు. నువ్వేదైతే అనుకుంటున్నావో
అదే చేస్తా. వద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఇప్పటి భయం అప్పుడే ఉంటే నేను రెచ్చిపోయాను కాదు, కానీ రెచ్చగొట్టావు. నేను రెచ్చిపోయాను. ఇప్పుడు ఆ రెచ్చి ఆగుద్దా? ఏయ్ వరుణ్, కూల్ కూల్. నో, ఇంత దూరం వచ్చాక నేను ఆగలేను. నా వల్ల కాదు. ఏయ్ ఏంటి నీ వల్ల కాదు? అసలు ఏం చేస్తావో చెప్పు. టెన్షన్ తో చస్తున్నా. నీకు తెలియదా? తెలియదా? రేప్ చేస్తావు అంతేనా? తూ, నీ పెదవాలోచన నువ్వును. మరి అంటే రేప్ సీన్ లీడ్ ఇచ్చానా? లీడ్ ఎలా ఇచ్చినా మీ అమ్మాయిల ఆలోచన అలా ఉంటుంది. సో నేను అలాంటి కాదు. వెళ్దాం పదా. నేను రాను. నీ మీద డౌట్, నన్నేమైనా చేస్తావని. ఏం చేయాలి చెప్పు. ఏమైనా చేస్తే కానీ నీకు స్టాప్, ఆగు. స్టాప్, కూల్ కూల్. ఏంటి అలా దూరంగా నడుస్తున్నావు? కొందరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు సిగ్గుంటేగా. నాకు సిగ్గుంది, నేను మాట్లాడను. ఓహో, సిగ్గు అనేది ఒకటి ఉంది కదూ. అక్కడ సిగ్గుంది. సిగ్గు. అసలు ఏమనుకుంటావు నువ్వు? ఆడపిల్లని కూడా చూడకుండా భయపడతావా? ఇడియట్, రాస్కల్. సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామా? ఏముంది చేసేది? నువ్వు అలా మాట్లాడొద్దు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదే. అది తప్పుడు మాటే. ఒక అమ్మాయితో అలాగేనా మాట్లాడేది? ఇప్పుడేం చేద్దామని వాడు తప్పా? తప్పు తప్పే. ఇప్పుడేం చేద్దామంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేను కలిసి ఏదో చేద్దామన్న మాట. ఎంత పెద్ద తప్పు తెలుసా? తెలియదు, చెప్పు కాస్త. ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం, ఓకేనా? ఓకే. ఎక్కడ దొరికేవే నాకు అన్ని డబుల్ మీనింగ్ మాటలే. సరే, ఇక వెళ్దాం పదాం. నేను నడవలేకపోతున్నాను. సరే, ఇక్కడే కూర్చో. ఏ పెద్ద పులు ఎలుగుంటూ వస్తే దాన్ని లిఫ్ట్ అడిగి దానిపై కూర్చునిరా. వరుణ్, నాకు దాహం వేస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవుదాం. ఆకలిస్తుంది నీకు? అవును. సెల్ ఫోన్ లో సిగ్నల్ వచ్చింది, భయపడిపోయావా? అంత గట్టిగా అరిస్తే భయపడక ఏం చేస్తారు? హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. నా పేరు వరుణ్ సార్. నేను జర్నలిస్ట్ సార్. మేము అడవిలో తప్పిపోయి మమ్మల్ని కాపాడండి సార్. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేవు సార్. హలో హలో. షిట్. పోలీసులు వచ్చి మనల్ని కాపాడతారంటావా? నాకు ఆ నమ్మకం లేదు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎటో వైపు నడిస్తే ఏదో ఒక ఊరు వస్తుంది. పదా. అన్ని ఉంటాయి సార్. నక్సలైట్లు కూడా ఉంటారు సార్. ఎందుకు సార్ మనకి రిస్క్? ఎందుకు వెళ్ళిపోదాం సార్? ఎవడో చెప్పినా మనం రిస్క్ తీసుకోవద్దు సార్. రే బావా, నువ్వే కాపాడాలరా బాయ్. ఎట్లయినా నాకైతే భయం. ముందు వెళ్తా. మీరే ముందుకోండి, వెళ్దాం. పోతే మీరే పోతారు.
జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. ఆగండి. మ్యాప్. ఈ అడవికి సంబంధించిన మ్యాప్ ఇది. ఈ అడవి 80 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నిన్న రాత్రి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాలంటే కనీసం 38 కిలోమీటర్లు నడవాలి. ఆ జర్నలిస్టులు మిస్ అయిన స్పాట్ కూడా ఆ ప్రదేశంలోనే ఉంది. ఓకే, వెళ్దాం. 38 కిలోమీటర్లే ఎక్కువ? చాలా తక్కువ అండి. పదండి వెళ్దాం. 38 కిలోమీటర్లు. జై శ్రీరామ్. జై హనుమాన్. బాబా మనం తిరిగి పోమురా. వరుణ్, అక్కడ చూడు. ఏదో ఒకటి ముందైతే తిందాం. థ్యాంక్ యూ.